రుచుల్లో రుచుల్లో గెలవాలి. వావ్, బాగుంది, చాలా చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ దొరికింది. ఇద్దరికి వంటల పోటీ, రుచుల పోటీ, స్టాల్స్ పోటీ. ఎవరు గెలుస్తారో చూద్దాం రండి. పోటీ అన్నాక పందే ఉండాలి. అలాగా? స్టాల్లో ఎవరి సరుకు ఎక్కువ అమ్ముడు పోయి డబ్బు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లదే గెలుపు. ఏదో చేస్తుంది. ఎలాంటి తిప్పలు రాకుండా చూడాలి. నేను రెడీ, నేను రెడీ. తొందరపడకే లక్ష్మి, నువ్వు అది అసలు స్టాల్ తెరవలేదు, ఏదో తడిపిస్తుంది అది. ఓడిన వాళ్ళు ఏం చేయాలో అది కూడా చెప్పండి. డబ్బు తక్కువ ఎక్కువ అన్నది సరిపోదు. కాస్త గెలిచిన ఆనందము, ఓడిన బాధ కూడా ఉండాలి కదా. అదేంటో నువ్వే చెప్పు. నీకు శిక్షలు వేయటం బాగా తెలుసు కదా. ఓడిన వాళ్ళు వంట పాత్రలన్నీ కడగాలి. వంట పాత్రలా? నేనింకా ఏదో అంటావనుకున్నాను. నేను రెడీ అత్తయ్య. నేను కూడా రెడీయే. సరే, ఆలస్యం దేనికి? పదండి పదండి, వెళ్దాం రండి. మేడం మేడం, చర్చ ఎలాగో మొదలైంది, పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా. ఓకే, మీ అభిప్రాయం చెప్పండి. నాకు అత్తే లేదు, ఉన్నప్పుడు కలిసి ఉండలేదు. నేను చెప్పలేను. మీరు మేడం? ముందు కోడల్ని చెప్పమనండి. నేను చెప్తా. అవునవునులే, కాపురం అనుభవం ఉన్నదానివి, నువ్వే కరెక్ట్. అవసరమా వీళ్ళకివన్నీ? దాన్ని బయటేసి రాక్షసానందం పొందాలని చూడుకో. నీ గేమ్ ను వాడు. మాట్లాడుకో. మీరు మాట్లాడండి. అత్తకు నచ్చిన కోడలు వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నచ్చని కోడలు వస్తే ఎలాగో అలాగా సాగనంపాలనే చూస్తారు. నిత్య పోరు, ఇల్లు మొత్తం నరకం. అత్త మెచ్చితేనే కోడలు బతుకు. సభాష్ లక్ష్మి, చాలా బాగా చెప్పావే. ఇది మైకివ్వు. ఇది చెప్పింది 100% కరెక్ట్. ప్రేమించో, పెళ్లిలో గొడవ చేసో, మాటలతో బోల్తా కొట్టించో, అబ్బాయి చేత ఓకే అనిపించుకుని ఆశతోనో దురాశతోనో కోడలిగా వచ్చి అంతా నాదే, అన్నీ నేనే అనే అహం చూపిస్తే కోడలు అనిపించుకోదు, కొరివిదయ్యం అనిపించుకుంటుంది. ఈ ప్రేమలు దోవలు కాదు ముఖ్యం. పెద్దలు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి అన్నీ నచ్చి సరే అంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఎవరు ఎవరిని మోసం చేసినా సఖ్యతుండదు, సాఫీగా సాగదు, నిత్యం నరకమే. అనుభవంతో చెప్తున్నాను. అత్తగారికి మనశ్శాంతిని దూరం చేసే కోడలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. దీని కోపమంతా తులసి మీదే.
అత్తగారిని మూల పెట్టాలి, దూరంగా కూర్చోబెట్టాలి, పెత్తనం చూపించాలి, మొగుణ్ణి కొంగున కట్టేసుకోవాలి అని అనుకునే వాళ్ళని గొంతు పిసికి చంపేయాలి. అసలు అసలు కోడలంటే ఎవరు? అత్తగారి దగ్గర అణిగిమణిగి ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. ఏ ఇంట్లో అయినా అత్త తదనంతరమే కోడలు. తప్పత్తయ్యా, చాలా చాలా తప్పు. ఏంటి తప్పు? తప్పప్పుల వాళ్ళు, తప్పుడు బుద్ధుల వాళ్ళు కోడళ్ళైతే రేపు వారసులు ఎలా పుడతారు? వంశం ఏం కావాలి? అక్కడే అక్కడే నా తర్వాత అని అనుకోవడం. అనుకోక నువ్వాగుతావా దుర్గమ్మ? నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, తనని చెప్పని. ఏంటి చెప్పేది? అత్తలు చెడ్డోళ్ళు అని చెప్తుంది. చెప్పని నీకేం బాధ? కోడళ్ళు తప్పు అని చెప్పావుగా, అలాగే నువ్వు మాట్లాడు తులసి. ఇక ఇవ్వు. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది వదిలేస్తే 20 ఏళ్ల పుట్టింటి బంధాన్ని, అనుభవాలని జ్ఞాపకాలుగా మలుచుకొని 60 ఏళ్ల భవిష్యత్తుని తలుస్తూ అక్కడి నా అమ్మ అత్తమ్మ అని, అక్కడి మా నాన్న మావయ్య అని కొత్త నమ్మకాన్ని కూడగట్టుకొని కొత్త బంధాన్ని, భర్త మీద విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకుని ఆనందంగా మెట్టినింటి గడప తొక్కుతుంది. కొత్త బాధ్యత. అత్త వరుసకి కొత్త అమ్మాయినా నా దృష్టిలో అత్తమ్మ అంటే అమ్మ స్థానమే. ఎవరై వచ్చినా వంశాన్ని ఉద్ధరించే ఇలదైవం. అత్తమ్మ తర్వాత తరాలకి ఆరాధ్యమే అత్తమ్మ. అమ్మ అనే పిలుపు అత్తగా అందించాలి అత్తమ్మ. అత్తలని పక్కన పెట్టి కోడలు పనులు చేయాలని చూస్తుంది. దాన్ని పక్కన పెట్టడం కాదు, అత్తలో అమ్మని చూసుకోవాలని, ఆ ప్రేమకు తను విశ్రాంతి ఇవ్వాలని చూస్తుంది.
ఇప్పుడే అది దగ్గరైంది. తల్లి కూతుళ్ళని విడదీసిన దాన్ని మొదట్లోనే అయ్యాను. మళ్ళీ ఇప్పుడు దానికి కారణం నేనే అవ్వకూడదు. వదినా, అదన్నట్టే అత్తగా దానికి పునర్జన్మనిచ్చావు. అత్త కాదు ప్రియా, అమ్మగా, అమ్మగా, అత్తమ్మగా. నేను తులసిని కరెక్ట్గానే పెంచాను. ఇక ఇది నిజం కావాలి. ఈ అమ్మా కూతుళ్ళు ఇలాగే ఉండాలి. అత్తా కోడళ్ళకి స్వస్తి చెప్పాలి. ఈ విషయం అన్నయ్యతో ఎప్పుడోసారి చెప్పి వాళ్ళని తల్లి కూతుళ్ళుగా కలపాలి. అపార్థాలు ఎన్నున్నా, పగ ఎంతున్నా, ప్రేమ దాగదు. అందుకే చాలే ఆపరా. అత్తయ్య, మన స్టాల్ ఓపెనింగ్. పద పద పద. పదండి పదండి వెళ్దాం. అందరూ రండి. నా కోడలు స్వయంగా వంటలు చేసి, పిండి వంటలు చేసి స్టాల్లో పెట్టింది. నా చేతుల మీదుగానే ప్రారంభిస్తోంది. ఆ వీళ్ళ మధ్య పోటీ కూడా ఉందన్నమాట. పదండి పదండి. పద పద. పద ప్రియా. రేయ్, ఏమైందిరా? దొరికి చావట్లేదు. మేడం ఫోన్ చేస్తే ఎట్లాగన్నా? నేనే ఏదో ఒకటి చేసి చెప్పిన వాళ్ళని లేపేయడమే. అదే కరెక్ట్రా. దొరికిన మేడమే విడిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరెందుకంత డల్గా ఉన్నారు? అంతా కీర్తి చేబట్టే. అదేం చేసింది? పిచ్చిది పగలు ప్రతీకారాలు అంటూ అవతలి వాళ్ల ప్రాణాలు తీసేదాకా వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం అల్లుడు గారు. అది నిన్నేం చేసిందో తెలుసా?
నిజమా? మీతో అబద్ధం ఎందుకు చెప్తాను అల్లుడు గారు? నాకు దుర్గని తులసిని చూస్తుంటే జాలేస్తోంది. ఏ క్షణంలో ఏం చేస్తుందో, ఎలా వాళ్ళ ప్రాణాలు తీస్తుందోనని భయంగా ఉంది. రే మేడం రా. అన్నా ముందు మేడం ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయన్నా. ఏదో ఒకటి చెయ్యన్నా. ఇంకా క్యానే దొరకరా. ఛ! మేడం కంటిన్యూగా చేస్తుందిరా. హలో, ఏమైంది? అంతా ఏర్పాటు చేశాం మేడం, అదే పనిలో ఉన్నాం మేడం. ఎవరితో మాట్లాడుతుంది ఇది? రే, ఆ వంటలు చేసే దగ్గర మనకు ఛాన్స్ ఉందంట. ఇప్పుడు ఆ పెట్రోల్ లేకపోతే ఎలాగరా? ముందు అక్కడికి వెళ్దాం పదన్నా. అన్నయ్య, తులసి చాలా చక్కగా మాట్లాడింది కదా అన్నయ్య. అందుకేగా అందరూ అలా చప్పట్లు కొట్టారు. ఎవరి పెంపకం ప్రియా? అంతా నీ ప్రభావమే. నీకేమో వదిన మీద ప్రేమ, దానికేమో అత్త మీద ప్రేమ. వదనేమో అమ్మా నాన్న ఎవరని దాన్ని వేధిస్తోంది. అంతా అయిపోయింది కదా, అయినా ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ప్రియా? ఇప్పుడది వంటల విషయంలో ఓడిపోతే వదిన ఎంతలా అవమానిస్తుందో అని భయంగా ఉందండి. తులసి ఓడిపోవడమా? అవునత్తయ్య, తులసి ఓడిపోయే ప్రసక్తే లేదు. ఎలారా అంత నమ్మకం? అదింకా స్టాలే తెరవలేదు కదా. దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అందరినీ సర్ప్రైజ్ చేయడం దానికి అలవాటే కదా. అందులోనూ ఏదో సర్ప్రైజ్ ఉండే ఉంటుంది. నీ బంగారు చేతులతో స్టాల్ ఓపెన్ చేయత్తయ్యా. వెయ్యి బిస్కెట్లేగా. నువ్వు నోర్ముయివే.